వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ చెప్పిన దానికంటే ఎక్కువగా వర్షం కురుస్తుండటంతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా మురుగునీరు ప్రవహిస్తుండటంతో బయటకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళంలో భారీ వర్షాల నేపథ్యంలో తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న వివరాలు వరప్రసాద్ మనకు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి నుండి విపరీతంగా వర్షాలు కురవడంతో అన్ని ప్రాంతాలు జలమయ్యాయని మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు జిల్లా యంత్రాంగం. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి నగరంలో నుంచి ఎక్కడ చూసినా సరే జలమయ్యాయి. ఈ జలమయవుతున్న ఈ ప్రాంతాల్లోనే ఇప్పటికీ పారిశుద్ధ కార్మికులు కూడా ఈ వర్షంలో కూడా తిరిగి తమ పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయ్యో ఎక్కడెక్కడ తిరిగారు, ఏంటి ఏ ప్రాంతాలు మనకి మునిగిపోయి ఉన్నాయి, ఏంటి పరిస్థితి? బేర్నెట్ నుండి మన రామలక్ష్మణ్ వరకు వాటర్ అనేది అలాగా ఫ్లో అవుతూనే ఉంది. దానికి మనకి కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఎక్కడ ఏమైనా ఉన్నా స్టాగ్నేట్ వాటర్లు ఏమైనా ఉన్నా అవి అడ్లు గట్రా తీసి వాటర్ వెళ్ళినట్టుగా చెయ్యండి అని చెప్పారు. శానిటేషన్ మా తరపు మాత్రం ఎక్కడ వాటర్ ఆగిపోయారో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వర్షం పడినా కూడా పని చేయడానికి మేము రెడీగా ఉన్నాము, చేస్తున్నాం కూడా. కొంచెం ఈ వర్షం అనేది తగ్గితే మాత్రం ఉన్న వాటర్ కూడా లాగడానికి ఇదే అవకాశాలు ఉన్నాయి. ఇది నెక్స్ట్ డేల్నట్ జంక్షన్, మాధవ్ మోటార్ అవన్నీ కొంచెం ఎంత దీంట్లో వాటర్ నిలబడిపోయి ఉన్నాయి. అది కొంచెం అడుగు పైన వాటర్ ఉంది. వర్షం కానీ కొంచెం ఒక అరగంట ఆ టైంలో కొంచెం ఇదైతే మాత్రం వాటర్ అనేది లాగడం కూడా ఉంది. ఆల్రెడీ ఫ్లో అవుతుంది కానీ వర్షం అలాగా కంటిన్యూ పడడం వల్ల కొంచెం ఇదవుతుంది కాబట్టి ఇచ్చేస్తున్నాం. మేము కూడా వాన కూడా తడిసి కూడా మేము పనిచేయడం జరుగుతుంది. ఏంటంటే మనము ఆగిపోతే మళ్ళీ ఇంకా ఇది అయిపోద్ది అని, వాటర్ ఇంకా ఎక్కువ అయిపోద్ది అని ఎక్కడ ఇది లేకుండా బేర్నెట్ నుండి మొత్తం క్లియర్ చేసుకుని వెళ్తున్నాం. రామలక్ష్మణ్ జంక్షన్ కూడా కొంచెం అలాగే ఇచ్చేసుకుని వెళ్తాం. ఎందుకంటే మొత్తం నగరంలోని ఎక్కడ చూసినా సరే చూసుకునే సరే జలమయమయ్యే మాత్రం తెలుస్తుంది. పక్కన చూసుకునే సరే ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశాలు మాత్రం మెండుగా కనబడుతున్నాయి. ఎందుకంటే వాహన చోదకులు ఈ నీటిలో వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని మాత్రం తెలుస్తుంది. 38 మండలాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో ఈ వర్షం రైతులకు మాత్రం ఎంతో ఉపశమనం కలుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇదే విధంగా చూసుకునేసరికి గత 3 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకి మాత్రం లోతట్టు ప్రాంతాలు మాత్రం మునిగే అవకాశం ఉన్నాయని మాత్రం జిల్లా యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే నాగావళి, వంశధార నది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నందున సముద్ర తీర ప్రాంతాల్లో వేటకి వెళ్ళొద్దని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎక్కడికక్కడికి ఇళ్ల దగ్గరే ఉన్నారని మాత్రం తెలుస్తుంది. ఈ ప్రాంతంలో చూసుకునేసరికి వర్షపు నీటితో పాటు మురికి నీరు కూడా రావడంతో ఈ విధంగా నిలబడ్డాయని మాత్రం తెలుస్తుంది. ఇది చూసుకునేసరికి చూడండి, ప్రతి వెహికల్ కూడా దగ్గర మోకాళ్ళలోకి నీటిలోని వెహికల్స్ వెళ్తున్నాయి. కొన్ని వెహికల్స్ కూడా అక్కడ ఆగిపోయి ఇప్పుడు ఈ డైవర్షన్ రూట్ లోని వెహికల్స్ వస్తున్నాయి మాత్రం చూస్తున్నాం మనం. ఆటోల్లో కానీ ఇతరత్ర కానీ చోదకులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం నగరంలోని డ్రైనేజ్ సిస్టమ్ లోని మాత్రం మార్పులు చేయాలని చెప్పేసి జిల్లావాసులు కోరుకుంటున్నారు. పారిశుద్ధ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు తమ పనులు మాత్రం నిర్వర్తిస్తున్నారని మాత్రం ఇందాక పారిశుద్ధ కార్మికుడు తెలిపారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి కొంతమంది పిల్లలు వస్తున్నారు. వాళ్ళ స్కూల్స్ కి ఏంటి ఎప్పుడు బాబు ఏంటి స్కూల్ సెలవులు పెట్టారా లేకపోతే ఏంటి మీరు అడిగారా లేకపోతే ఏంటి పరిస్థితి? మేము వస్తున్నాం, ఎవరు రాలేదు, స్కూల్కి వెళ్తున్నాం. స్కూల్ సెలవులు చెప్పారు కదా, కలెక్టర్ ప్రకటించారు కదా, ఇంకా చూడలేదు, మెసేజ్ చూడలేదా? అందుకోసం స్కూల్కి వెళ్తున్నారు. ఎంతలో నీటిలో నడుచుకుంటూ వచ్చారు? అలాగే వచ్చారా? ఇది చూసుకుని సరే పిల్లలకు కూడా కొన్ని స్కూల్స్ కి సెలవులు చెప్పినా సరే లేని పరిస్థితుల్లో మాత్రం పిల్లలు ఉన్నారని మాత్రం ఆ అబ్బాయి చెప్తున్నారు. ఇది శ్రీకాకుళంలో భారీ వర్షాలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్ టీవీ శ్రీకాకుళం నుండి.